దయచేసి అందరూ గమనించగలరు, ఈ వీడియో మరియు ఈ వీడియోలోని క్యారెక్టర్లు కేవలం వినోదం కోసమే సృష్టించబడ్డాయి, ఎవరినీ ఉద్దేశించి కాదు, కేవలం కల్పిత మాత్రమే. ఆది వేసవి కాలం, సూర్యుడు బగబగ మండిపోతున్నాడు. బస్టాండ్లో జనాలు ఉచిత బస్ కోసం క్యూలో చికాకుగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు రమేష్ అనే ఒక వ్యక్తి, యో ఏంటి ఈ బస్ ఇంకా రాదు? ఈ బస్ ఇంత లేటుగా వస్తే నా ఆఫీస్కు ఆలస్యం అవుతుంది. రోజు లేటుగా ఆఫీస్కు వస్తున్నానని మా బాస్ నా మీద అసలే కాక మీద ఉన్నాడు. ఏం చేస్తాడో ఏమో. రే నాయనా, మీ ఆఫీస్ ఎక్కడుంది? చింతపల్లిలోని పాన్ షాప్ దగ్గరే. అరే బాబు, పాన్ షాప్ నీ ఆఫీస్ ఏంటి? అవును, నీలాంటి వాళ్ళు తాగే సిగరెట్లను లెక్క పెట్టడమే నా ఉద్యోగం. నీకేమైనా ఇబ్బంది ఉందా పెద్దాయనా? A few moments later. అమ్మయ్య బస్ వచ్చిందిరా నాయనా అని సంతోషపడి అందరూ హుటాహుటిన బస్ ఎక్కేశారు. బస్ కదలడం మొదలైంది. లోపల అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. హలో హాయ్, నేనే ఈ బస్ కండక్టర్ దుర్గారావు. బేసిక్గా నేను చాలా మంచోడిని, నాకు అనవసరంగా ఎవరూ కోపం తెప్పించవద్దు. అసలు విషయం ఏమిటంటే నేను చాలా స్ట్రిక్ట్. అందరూ టికెట్ తీసుకోండి. ఎవరైనా టికెట్ తీసుకోకుండా ఉన్నాడో వాడిని బస్లో నుండి కిందకు తోసేస్తా. అందరి దగ్గరికి నేనే వస్తా. చిల్లర రెడీగా పెట్టుకోండి. ఫోనుపేలు గినుపేలు పనిచేయవు ముందే చెబుతున్నా. అమ్మ ఆడవాళ్ళు అందరూ మీ ఆధార్ కార్డులు తీసి పెట్టండి. ఫ్రీ టికెట్ తీసుకోండి. హలో రమేష్ గారు, మీరు చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఏం సబ్బు వాడతారేంటి? చెప్తే నేను కూడా ఆ సబ్బే వాడతానులే. ఏదో తేడాగా ఉందేంటి? బస్ ఫ్రీ అని ఎక్కిందిలే అనుకున్నాను, కానీ ఇలా కూడా ఫ్రీగా ఇచ్చేసేలా ఉంది. ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మా ఆవిడ రంగాలతో తంతుంది. డ్రైవరు గారు బస్ ఆపండి, అక్కడ ఎవరో ఒక ప్యాసింజర్ ఉన్నట్టున్నాడు. మధ్యలో ఒక తాగుబోతు మామయ్య బాస్ ఎక్కాడు. అతని కళ్ళు ఎరగా మరియు అతని చేతిలో ఒక మందు బాటిల్ ఉంది. వచ్చేసా నేనే సారాసురి. అందరూ ఎలా ఉన్నారు? అరే నాకు అర్జెంటుగా ఈ బస్కి స్టీరింగ్ ఎక్కువ ముందరా బాబు, చెప్పండి, నేను డ్రైవింగ్ చేస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అయ్యో మామయ్య, మీరు డ్రైవింగ్ చేస్తే బస్ మరియు బస్సులో జనాలు కూడా పారిపోయే అవకాశం ఉంది. వాడు విండండి. అవును మందుబాబు, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా బస్ తోలవా? ఆ రోజు బస్ నడుపుతాను కూడా. నేను వైజాగ్ నుండి తిరుపతి వెళ్లే బస్ తోలా, నాకంటే సేఫ్. డ్రైవర్ ఎవరూ లేరు బాబు. అసలు రోజుకి ఒకసారైనా బస్ నడపకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. అది నాకు తెలుసులే. ఆ బస్ అయితే నేను కూడా రోజు నా ఐప్యాడ్లో 200 స్పీడ్తో తోలుతా. మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారా బాబు? కండక్టర్ అంకుల్, నాకు ఒక మంచి కవిత గుర్తుకు వచ్చింది, వినండి. బస్సుకు 4 చక్రాలు ఉంటాయి, కానీ డ్రైవర్ మాత్రం ఒక్కడే ఉంటాడు. బస్సులో ప్యాసింజర్లు 40 మంది ఉంటారు, కానీ కండక్టర్ మాత్రం ఒక్కడే ఉంటాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకా ఒక్కటి ఉంది. మా బస్సులో టికెట్లేమో భారీ రేటు, కానీ సీటు మాత్రం ఉండదు. ఒరే, నువ్వు అవి కాదురా, కామెడీ దేవుడివి.
రమేష్ గారు మీతో కలిసి జర్నీ చేయడం ఎంతో సరదాగా ఉంది. మీది ఏ ఊరు? మీరు రోజు ఈ రూట్లోనే వెళ్తారా? మీ ఇల్లు ఎక్కడో చెప్పండి. రమేష్ గారు ఒకసారి సరదాగా కలుద్దాం. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. వామ్మో, ఇదెక్కడ తగులుకుందిరా నాకు. పెద్ద జఫడాలా ఉంది. ఈ మాటలు నా పెళ్ళాం వింటే నాకు వచ్చులో అన్నం బొదులు రాయి వేస్తుంది. అమ్మో, ఇప్పుడు మనలో కూడా గవర్నమెంట్ స్కీమ్లో దేవో. ఏమో, రమేష్ చెప్పలేని తరువాత గవర్నమెంట్ ఫ్రీ మ్యారేజ్ స్కీమ్ వస్తే మీకే మొదటి అవకాశం. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు ఉండండి సార్, మధ్యలో తూపు అంటారు. అందరూ వినండి, మన బస్ చివరి స్టాప్ వచ్చేసింది. కంగారు పడకుండా అందరూ నిదానంగా దిగండి. ఎవరి టికెట్లు వాళ్ళ జాగ్రత్తగా ఉంచండి. కింద స్క్వాడ్ ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.